వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. నేను ఈరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి చూపిస్తాను. అదే కరివేపాకు పచ్చడి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, నువ్వులు, కరివేపాకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. మంచిగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తగినంత ఉప్పు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేయాలి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసుకుందాం. దీనికి తగినంత చింతపండు వేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన చింతపండు. కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. లైట్ గా చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. గుమ్మగుమ్మలాడే కరివేపాకు పచ్చడి రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి.